రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో సప్తశక్తి సంఘం కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా వేములవాడలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా అలివేలు మంగ, నోముల లక్ష్మి హాజరై స్త్రీల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సప్తశక్తుల గొప్పతనాన్ని వివరించారు. మహిళా శక్తి బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ భావం, స్వభాష ప్రాధాన్యం, కుటుంబ వ్యవస్థ, పౌర వీధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధువాణి, రమాదేవి పాల్గొని సప్తశక్తి సంఘం లక్ష్యాలను వివరిస్తూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక భూమిక వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతృమూర్తులు, పాఠశాల ఆచార్యులు, మాతాజీలు పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహించిన పాడాల శారద సప్తశక్తి సంగమం కార్యక్రమం మహిళల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు. మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వ. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థాన్ విద్యాభారతి తెలంగాణ ప్రాంతం ద్వారా మహిళా సప్తశక్తి సంఘం కార్యక్రమంలో మహిళా సమ్మేళనాలు ఏర్పాటు చేసి మీలో నిక్షిప్తమైన శక్తియుక్తులను ఉత్తేజపరిచి కుటుంబం మరియు సమాజం కొరకు అవి ఉపయోగపడేటట్లు చేయడమే ఈ మహిళా సప్తశక్తి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. విద్యాభారతి భారతదేశంలో విద్యారంగంలో జాతీయ విద్యా విధానం ద్వారా సామాజిక చైతన్య కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి మహిళా సమ్మేళనాలను ఏర్పాటు చేసి మహిళల్లో ఉన్న నిక్షిప్తమైన శక్తుల్ని బయటికి తీసి వాళ్ళకి కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని, తద్వారా దేశానికి ఉపయోగపడేటట్లుగా చేయడమే ఈ సప్తశక్తి సంఘం కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది సందర్భంగా పరివార క్షేత్రమైనటువంటి విద్యాభారతి ఆధ్వర్యంలో దేశమంతటా కూడా మాతృ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అంటే ఇంటికి మూలం స్త్రీయే కనుక ఈ స్త్రీ కనుక సక్రమంగా ఉంటే మొత్తం దేశం అంతా బాగుపడుతున్న ఉద్దేశంతో ఇవి నిర్వహించడం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా మన యొక్క ఉమ్మడి కుటుంబం పూర్వకాలం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది, కుటుంబాన్ని ఏ విధంగా మనం బాగు చేసుకోవాలి, కుటుంబంలో తల్లి యొక్క బాధ్యత ఏంటి, దీంతోపాటు మన యొక్క కుటుంబాన్ని రక్షించుకుంటూ మన యొక్క స్వదేశీ వస్తువుల్ని మనం వాడడానికి ప్రోత్సాహం ఇవ్వాలి, మన పర్యావరణాన్ని మనం రక్షించుకుంటూ ఉండాలి, మన భాషని మనం మర్చిపోకూడదు, మన ఇంటిని చక్కదిద్దుకోవాలి, ఇంటి ముందు తులసీమాత ఉండాలి, దేవీదేవతల యొక్క విగ్రహాలు ఉండాలి, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలి, కనీసం వారానికి ఒకసారైనా ఇంట్లో అందరూ కలిసి భోజనం చేయాలి, మంచి దేవాలయానికి వెళ్ళాలి, మన యొక్క హిందూ సంస్కృతిని, సంప్రదాయాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అక్టోబర్లో ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 31 దాకా కూడా దేశం మొత్తమే చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా మన విభాగకు సంబంధించి అంటే 4 జిల్లాలు, సిద్దిపేట జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, ఈ జిల్లాల్లో మొత్తం ఒక 60 కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు మిగతా కూడా పూర్తి చేస్తాం. దీని ద్వారా మహిళలు ఎంత శక్తిమంతురాలో తెలియడానికి ముందుకు రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం.